హలో హాయ్ గాయ్స్, ఇవాళ న్యూ ఇయర్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు జోష్న, ఆమె పేరు శ్రావణి. ఆమెను ఎందుకు చూపించాను నేను మళ్ళీ లాస్ట్లో చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు టైం 6:58 అవుతుంది. ఇవాళ నేను మెహందీ టూర్ చేయాలనుకుంటున్నాను. నా హెయిర్ స్టైల్ పిచ్చిగూలా ఉంటుంది, కొంచెం బేర్ చేయండి. సో ప్రస్తుతానికి అయితే మనం మెహందీ టూర్కి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతానికి ఇదైతే నేను వేసుకున్న మెహందీ. ఇంట్లో ఇద్దరు ఆర్టిస్ట్ అయితే బయటపడతారు. నేను నా జీవితంలో చూడలే ఇంత అద్భుతమైన కోడ్ని. అద్భుతంగా ఉందంటే మీకు ముందు ముందు తెలుస్తుంది దీని గురించి. ఇదైతే నేను వేసుకున్న మెహందీ, మా అక్క కూడా వేసింది. సో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, అందుకే నేను మెహందీ టూర్ అని చెప్పాను. ఇందులో తెలుగు ఆడియన్స్ ఓకే అచ్చ తెలుగులో మాట్లాడమంటుంది. సో మీ అందుకే నేను ఇవాళ మెహందీ టూర్ని వివరిస్తాను. నేను ఎంపిక చేసుకున్న డిజైన్ ఒకటైతే నేను వేసుకున్న డిజైన్ ఇంకొకటి, అది కూడా నేను మీకు చూపిస్తాను బిఫోర్ ఆఫ్టర్ అని. సో ప్రజెంట్ అయితే యాక్చువల్గా ఫస్ట్ ఈ ఫ్లవర్ వేసాను. ఈ ఫ్లవర్ వేసినప్పుడు అయితే ఆ కోను సేమ్ మనకి కిసాన్ జామ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. మనకి డబల్ కోటింగ్ వేద్దామంటే సరేలే అని చెప్పి ఈ ఆకులు వేద్దాం అనుకున్నాను. ఈ ఆకులు చూస్తే ఏం ఆకులు, అది చాలా ఆకులు అనుకుంటాను నాకు తెలిసి. అవి కూడా ఫీల్ అవుతాయి, వద్దులేండి దాంతో కూడా పోల్చకూడదు మనం. తర్వాత ఎలాగో అలాగా సేమ్ ఈ ఫ్లవర్ వేసినప్పుడు కూడా సేమ్ నాకు ఆ కిసాన్ జామే గుర్తొచ్చింది. తర్వాత సరేలే అని చెప్పి ఈ డిజైన్ వేసుకున్నాను. ఇది చూడండి ఎలా ఉందో. ఓకే ఇది బాగానే ఉంది చైన్ డిజైన్. ఓకే ఇది కూడా యావరేజ్. ఈ బుజ్జి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లవర్స్ ఏమే వేసింది, ప్రజెంట్ ఆమె కూడా వేసుకుంటుంది కోన్స్. సో ఈ ఫ్లవరు, ఓకే ఈ చైన్, ఓకే ఈ ఫింగర్స్కి డిజైన్స్, ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క డిజైన్ అయితే వేసింది. ఓకే ఇదంతా బాగానే ఉన్నాయి యాక్చువల్గా. చూడండి ఇదేందో లోటస్ వేసింది, ఇంకా ఇదేందో అదేంది శ్రీహరి మూవీ ఒకటి ఉంటుంది, ఆ గుడ్డోడు పైకి చూసి వాటర్ అడుగుతారు చూడండి. సో అలా అనిపిస్తుంది నాకు ఈ డిజైన్ అయితే చూస్తుంటే. ఆ నీళ్ళ ఆకాశంలో ఆ వాటర్ డ్రాప్స్ కిందకి రావడం అలానే అనిపిస్తుంది కదా మీకు కూడా. ఏమో తెలియదు, నీటి కోసం ఎదురు చూస్తున్న తామర పువ్వు ఇదైతే. సో ఈ జిగ్ జాగ్ డిజైన్ అయితే ఏం డిజైన్ నాకు తెలియదు. మా అక్క ఒకప్పుడు ట్రెండింగ్ డిజైన్ అంట. బ్రో ఈ డిజైన్కి ఏదైనా పేరు పెట్టు నువ్వే. చక్రాల బ్రో అట్లా కూడా లేవు. అదేంటి ప్రొట్రాక్ట్ ఉంటుంది చూడ, అట్లున్నాయి అన్ని ప్రొట్రాక్ట్ వేసినారు. ఎవరికైనా కావాలంటే చెప్పండి పిల్లలు, ఒక్కొక్కటి ఇచ్చేసే ప్రస్తుతానికి కారే ఉన్నాయి అవుట్ ఆఫ్ స్టాక్. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే బ్రో ఇదేంటి బ్రో, అవి 400 ఏళ్ళు ముందున్న ఆకులు అనమాట. ఓకే 500 ఏళ్ళు నేను అప్పుడు లేని అంటే నేను ఎన్ని జన్మలు పుట్టి చచ్చిపోయింటాను అప్పుడు నేను. సో ఓకే ప్రస్తుతానికి అయితే నేనైతే ఇదే మనకి ఇప్పుడు ఈ ఫ్లవర్ని బాగా క్షుణ్ణంగా చూడండి, దీర్ఘంగా చూడండి, అన్నీ చూడండి. మీకు ఏదైనా గుర్తొస్తుందా దీన్ని చూస్తుంటే? మీకు ఇంకొక హింట్ కావాలంటే నేను ఇస్తాను. ఇవాళ ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది, ఫినాల్ ఎపిసోడ్. ఇట్స్ నాట్ అబౌట్ టుడే ఎపిసోడ్ యాక్చువల్లీ, అది ఎప్పటి నుంచో వస్తున్నవన్నీ. సో మా అక్క స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ కాబట్టి, మా అక్క స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్. సో ఈ డెమో గార్డెన్ వేసింది. బాగా ఉందని అనుకుంటారులే మా వాళ్ళు. ఓకే ఇప్పుడు ఇదేంటి బ్రో ఈ డిజైన్? ఎబిసా డైమెన్షన్ ఎక్స్ ఫినాల్ ఎపిసోడ్ లో వచ్చింది కదా ఈరోజు. అప్సైడ్ డౌన్. ఎస్ నా ఫింగర్ చూస్తే నాకే అప్సైడ్ డౌన్ లాగా అనిపిస్తుంది. మన యాక్చువల్లీ ఫోన్ వేసుకోవాలి కూడా అప్సైడ్ డౌన్. కొంపదీస్ ఏమైనా నాకు తెలిసి మాకు సీజన్ 6 తీసేలా ఉంది బ్రో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ పెట్టండి. ఇది అప్సైడ్ డౌన్. ఎస్ ఇది యాక్చువల్లీ టాప్ సైడ్. చూడండి గైస్, ఈ కోని పీకేకి వచ్చిన ఏమంటారు సిసివి ఎందుకు చెప్తూ ఇందాక స్ట్రేంజర్ థింగ్స్లో అదా వచించుకొని పోతారు. నేనే పొద్దున్న అడిగేసి ఇచ్చారు వాళ్ళు. చూసారా ఈ మెహందీ టూర్ని ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. ఇది మీకు గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. స్ట్రేంజర్ థింగ్స్కి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు చూద్దాం. బాయ్, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.